నిండిన తర్వాత ఇప్పుడు మూడు మూడు 2 సంవత్సరాలు 6 నెలలు అండి మొక్కకి. ఇప్పుడు ఈ మొక్కకి మూడో సంవత్సరం నిండిన తర్వాత గెల 2.5 కేజీల దగ్గర నుంచి 6 కేలు 7 కేలు వరకు తయారవుతుందండి. ఈ 4వ సంవత్సరం తోట 4వ సంవత్సరం తోటకి వదిలేయొచ్చండి. ఒక 10 సంవత్సరాల తోటకి ఎంత అవుతుందండి గెల? 25 కేజీలు 10 అవుతుంది. కేజీలు. అప్పుడు మంచి లాభసాటిగా అప్పుడు మంచి లాభసాటి అండి. లాభసాటిగా ఉంటుంది. అవును సార్. ఇప్పుడు మామూలుగా మార్కెట్ ఎలా ఉందండి? ఇప్పుడు 21,500 ఉంది సార్. 21,000 వరకు ఉందండి. ఉంది. అంటే టన్ను రేట్ అండి. మనకి లీజులు లీజులు 60,000 దగ్గర నుండి 90,000 90,000 వరకు సార్. అంటే 5 సంవత్సరాల దగ్గర నుండి 8 సంవత్సరాలు వచ్చేటికి 90,000 ఉంది. 90,000 5 నుంచి 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు 90,000 ఇంకా దిగువ అయితే తక్కువ ఉంటుంది. ఇంకా తక్కువ ఉంటుంది. తక్కువ అంటే మనం ఫస్ట్ మొక్క వేసిన దగ్గర నుంచి 2 సంవత్సరాలు మొక్కజొన్నకి లీజుకి ఇచ్చేయచ్చండి. 25,000 అంతర పంటకి అంతర పంటకి మనకి 25,000 వస్తాయి. 25,000 కవులు అవుతుందండి. మూడో సంవత్సరం నుంచి పామాయిల్ తోటకే 25,000 చొప్పున స్టార్టింగ్ అండి. మీరు మధ్య మధ్యలో కొంత గడ్డి అవన్నీ అంతర పంట కింద వంగ మొక్కలు వేసారు. ఆవుల ఫారం ఉందండి. ఆవుల ఫారం ఉందండి. ఆ ఫారానికి ఆవులకని పచ్చగడ్డి. మీరు ఆవుల ఫారం కూడా పెట్టడానికి కారణం ఏంటి? దీనికి పాస్ అనేది ఎరువు అనేది మనం బయట కొనుక్కునే పని లేకుండా ఇక్కడ మన దగ్గరే ఉంటుందండి. ఈ మన ఫారం పెట్టుకోవడం వల్ల అటు నుంచి వచ్చే ఎరువుని మనం మళ్ళీ ఇస్తారు. కొద్ది ఖర్చు తగ్గుతుంది. రంగా చెప్పాలి